ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 14వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో ఈ రోజున చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అయితే ఈ రోజున చాలా అంటే చాలా విశేషమైనటువంటి శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారు. ఆసక్తికరమైనటువంటి సమాచారం ఈ రోజున మీరైతే తప్పకుండా తెలుసుకోబోతున్నారంటే పూర్తిగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజున మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి కూడా ఈ వీడియోలో అయితే మీరైతే వివరంగా వినవచ్చండి. ఇక చెప్పాల్సి వస్తే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ప్రధానమైన అంశంలో భాగంగా మీ ఇంట్లో ఒక పరిణామం అనేది మీకు ఒక మంచి ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది అనమాట. చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి కనిపిస్తున్నాయండి. మీ యొక్క ప్రవర్తనలో కావచ్చు, మీ యొక్క మాట తీరులో కావచ్చు, మీ యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, ఇలా మీరు అడుగడుగున కూడాను ఎన్నో మార్పులన్నీ ఈ రోజున మిమ్మల్ని అయితే పలకరించబోతున్నాయి. అసలు ఇది అంతా కూడా మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం అనేది చేయబోతుంది, ఈ యొక్క మార్పులు ఏమిటి, ఈ యొక్క సంఘటన అనేది కూడా ఏ విధంగా జరగబోతుంది, ఇంతటికీ ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా ఏంటి, అసలు ఈ యొక్క సంఘటనలకు కారకమైనటువంటి వ్యక్తి ఎవరు అనేది అయితే ఈ రోజున ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి ప్రదేశంలో ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676472. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలుగా ఎటువంటి గుప్త సమస్యలకైనా మనకు గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. మనకు గురుగారు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. అదేవిధంగా మీకు ముఖకవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మనకు గురువుగారు అయితే మీకైతే తెలియపరుస్తారండి. చాలా నమ్మకదగినటువంటి గురువుగారు. సమస్య మీది, పరిష్కారం గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. 100% మీకున్నటువంటి సమస్యకు శాశ్వత మార్గాన్ని అయితే మనకు గురుగారి మీరైతే తెలుసుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీనరాశి అనేది రాశికుల్లోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక ఇప్పటి వరకు మీ యొక్క జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలుపెట్టేటువంటి జీవితం మరొక ఎత్తు అని అన్నట్లుగా మీకు ఒక మంచి అంటే చాలా అనుభూతి అనేది ఇస్తుందన్నమాట ఈరోజు. అయితే ఇప్పటి నుండి మీరు పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషుల్లాగా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో ఈ రోజునైతే మీకైతే చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందండి. మీరైతే తెలుసుకోగలుగుతారనమాట. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు కూడాను చాలా చోటు చేసుకోబోతున్నాయి. అది అంతా కూడాను ఒక వ్యక్తి కారణంగా. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా కానీ నష్టము అనేది వస్తుందా, కష్టము అనేది కానీ, లేదంటే మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అంతా కూడాను, లేదా మీకు ఏదైనా కానీ మంచి అనేది జరుగుతుందా, అసలు మీలో ఏ విధమైనటువంటి అంటే కలగబోతున్నటువంటి ఆ యొక్క మార్పులు ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక ఇప్పుడు అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరగబోయేటువంటి కొన్ని పరిణామాలు కూడా మీకైతే చాలా ఆనందాన్ని ఇస్తాయండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడాను ఈ రోజున మీరైతే చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కుటుంబంలో చోటు చేసుకోబోయేటువంటి విషయాలపై కొంచెం అంతా కూడా నిఘా అనేది పెట్టండి. ఎందుకంటే ఈ రోజున చాలా ఊరట అనేది కలిగించేటువంటి సంఘటన అనేది మీ ఇంట్లో జరగబోతుంది. కాబట్టి మీ ఇంట్లో జరిగేటువంటి పరిణామాలు ఈ రోజున చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మీ యొక్క మనస్తత్వం గురించి మాట్లాడుకుంటేనండి మీలో ఉండేటువంటి గొప్ప గుణగణాలు అయితే చాలా ఉన్నాయండి. అదేంటో తెలియదు కానీ మీరైతే ఎప్పుడూ కూడాను కష్టాలను, సమస్యలను అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క జాతక పరంగా కనుక గమనిస్తే మిమ్మల్ని అదృష్టవంతులుగానే చెప్పుకోవాలండి. ఎందుకో తెలుసా అండి, కష్టాలను ఎప్పుడు కూడాను వస్తూ ఉంటాయి, అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ మీకు సహజంగా కష్టంలో మీరు ఉన్నప్పటికీ కూడాను డబ్బు పరంగా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఇలాంటిది ఏదైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఎదుర్కొన్నా కూడాను వాటికి మీరు అంటే ఎక్కువగా వాటి వల్ల మీరు ఎప్పుడూ కూడాను ఎక్కువగా బాధపడినటువంటి రోజులే లేవు. అంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ వీటి వలన మీరు ఎక్కువగా బాధపడుతున్నటువంటి సంఘటనలు అయితే ఎక్కువగానే లేవన్నమాట. ఎందుకంటే మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా అడుగడుగునా కూడాను మీకు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడై మీకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని
అందిస్తూ ఉంటాడు ఆ యొక్క భగవంతుడు. అంతేకాదండి, మీరు ఒక డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టిన వారు ఉన్నారు ఈ యొక్క రాశివారు. అలాగే కొంతమంది పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. అయినా కూడాను మీకు ఏదైనా కానీ ఒక సమస్య అనేది వచ్చిందా, లేదంటే ఒక కష్టం అనేది వచ్చిందా అనుకోండి, వెంటనే ఆ కష్టం కావచ్చు, లేదంటే సమస్య కావచ్చు, మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ మీరు బాధపడుతున్నటువంటి సంఘటన మీ దాకా వస్తుంది అనేసి అనుకునే లోపే భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అయితే అందిస్తాడనమాట. ఇది అంతా కూడాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలా మీరు కొన్ని అవమానాలు అనుభవిస్తూ వచ్చారు, కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. వాటి నుండి మీరు ఎప్పుడూ కూడాను పెద్దగా బాధపడినట్లయితే అనుభవించడం లేదు. చిన్నప్పటి నుండి కూడాను చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి మీరు ఎదిగినప్పటికీ కూడాను మీరు ఎన్నెన్నో కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి మీ దగ్గర ఉన్నా కూడాను దాని వెనుక ఉన్నటువంటి కష్టం ఎవరికి కూడా తెలియదు. కానీ ఏంటి అంటే కొంతమంది అది అంతా కూడాను ఏదో మీకు ఈజీగా వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా గొప్ప మనస్తత్వం అండి. అయితే ఇది అంతా కూడా మీకైతే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి నిజాయితీ ధర్మం మీ యొక్క నరనరాల్లో ఎప్పుడూ కూడా జీర్ణించుకొని ఉంటాయన్నమాట. ఇక మీరు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులనే చెప్పుకోవాలి. మీకు చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి అనుకోండి. ఇలాంటివన్నీ కూడాను మీ యొక్క జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ యొక్క కొత్త వ్యక్తి గురించి మీరైతే వివరంగా మాట్లాడుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే మొట్టమొదటి నుండి కూడాను మీరు మీ యొక్క పనుల్లో ఈ లోకంలో మీరు ఎప్పుడు కూడా నిమగ్నమైపోతే ఉంటారన్నమాట. అయితే మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయులు, అలాగే ఇంకా చెప్పాలి అంటే మీలో గొప్ప అందము, వాక్చాతుర్యము ఉంటాయండి. ముఖ్యంగా మిమ్మల్ని గమనిస్తే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. ఇక మీరు స్త్రీలు కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చండి, చక్కగా రూపలావణ్యాన్ని అయితే కలిగి ఉంటారండి. చూడగానే ఎవరికైనా కానీ మీ యొక్క రూపానికి, మీ యొక్క ప్రవర్తనకు దాసోహం అవ్వాల్సిందే, ఇందులో సందేహం అయితే లేనే లేదండి. అయితే మగవారు కూడాను చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి. ఇక ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడేటువంటి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారండి. ఎదుటి వ్యక్తులకు నమ్మకాన్ని ఇస్తూ ఉంటారు, స్నేహపూర్వకంగా మాట్లాడుతారు. ఎదుటివారు ఏదైనా కానీ మోసం చేసినా కూడాను వారిలో ఉన్నటువంటి మోసాన్ని మాత్రమే బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పేసి నచ్చ చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మీరు దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా, అంటే దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి మనుషులు అనమాట. అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏం స్పష్టంగా మీకే అర్థమవుతుందన్నమాట. ధర్మపరంగా, న్యాయపరంగా ఆలోచనలు చేస్తూ ఇటువంటి శక్తి చాలా అంటే మీకు, అంటే కొంతమందికి కూడా దక్కడం అనేది కూడా చాలా తక్కువ అండి, కానీ మీకే దక్కింది. అయితే ఈ రోజున మీ యొక్క పని అన్నీ కూడాను సాఫీగా సాగిపోతాయండి. అంతేకాదు తొందరపాటు నిర్ణయాలకు అయితే ఈ రోజున తీసుకోకండి. మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతుంది. అయితే ఈ ఘటన ఏంటి అనేది కూడా ఈ రోజున మీరైతే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఉదాహరణకు చెప్పాలి అంటే ఏదైనా కానీ, అంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో అనూహ్యంగా జరగడం కావచ్చు, లేదంటే ఊహించని ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టము, ఒకంత మీరు దురదృష్టం కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద వస్తుంది. అయితే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు పొందుతారా, లేదంటే మీకు ఇప్పటి వరకు కూడాను, అంటే ఎప్పటి నుండి ఆగిపోయినటువంటి ధనము అనేది మీ యొక్క చేతికి వస్తుందా, ఇలా రకరకాలుగా ఏదైనా కానీ ధనప్రాప్తి అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు దక్కించకుండా మిమ్మల్ని అయితే బాధ పెడుతున్నటువంటి వారి యొక్క ఆటలు కూడా కట్టిపెట్టబోతున్నాడు ఆ యొక్క భగవంతుడు. ఇది అంతా కూడాను ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో జరగబోతుందనే చెప్పాలండి. ఇక మీకు తెలియనటువంటి ఒక సంఘటన అనే ద్వారా మీకు చాలా ఆనందకరమైనటువంటి, ఉత్సాహకరమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయండి. మొత్తానికి అయితే ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలోకి అయితే రాబోతున్నారని చెప్పుకున్నాం కదా. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం ఏంటి అనేది కూడాను ఎక్కువగానే కనిపిస్తుందండి. లాభమే కనిపిస్తుంది. శుభ సమయము రేపటి రోజున. అలాగే మీ యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు ఈ రోజున వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద మీరు ఎవరైనా కానీ మీకు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోకున్నటువంటి పరిచయాలు అనేవి ఈ రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. ఇలా అనుకున్నటువంటి పరిచయాలు మీ యొక్క జీవితంలోకి మునుముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహితులుగానో, లేదంటే ఒక ప్రేమికులు, ప్రేమికురాలు పరంగానో ఒక మంచి నూతనమైనటువంటి బంధంగా కూడా మారిపోబోతున్నాయి. అయితే ఆ వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుండి ప్రారంభం అవుతాయండి. అంటే అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి పరిచయం ఏంటి అంటే మీకు చాలా బాగా నచ్చడము, వారి యొక్క మాటలు, అలాగే వారి యొక్క మాట తీరికి మీరు ఇంప్రెస్ అయిపోవడము, అలాగే మీరు వారి యొక్క పట్ల హుందాగా ప్రవర్తించడం, వారికి కూడా మీరైతే నచ్చడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మీ గురించి తెలుసుకోవాల్సినటువంటి తప్పన వారిలో మరింత ఎక్కువగా అనేది ఉంటుందన్నమాట. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క చురుకుదనం కావచ్చు, వారి యొక్క
అందం కావచ్చు, హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే అండి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటి వ్యక్తులు కూడాను ఈ రోజున మీ యొక్క మాట తీరు, మీ యొక్క ఆనందానికి దాసోహం అయిపోతారనమాట. అలాగే ఈ యొక్క ఫోన్ నెంబర్లు సంప్రదించాలని చెప్పేసి సంపాదించాలని కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే మీతో తరచూ కూడా మాట్లాడడానికైతే ప్రయత్నం అనేది, మక్కువ అనేది చూపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీ జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా వారి యొక్క బంధము అనేది కూడా మారిపోబోతుంది అనమాట. అయితే తప్పుడు ఆలోచన విధానంతో కాదండి, ఒక మంచి స్నేహపూర్వకంగా ఒక వ్యక్తి ద్వారా ఏర్పడేటువంటి ఆ యొక్క పరిచయం అనేది మీ యొక్క ఆ యొక్క మాట తీరు ఇది అంతా కూడాను మరింత ఎక్కువగా మీ యొక్క జీవితంలో లోతైనటువంటి బంధంలాగా మారడానికి ఇది ఒక శుభ సమయం అనేది చెప్పాలి. ఇక ఈ రోజున మీ యొక్క కుటుంబానికి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలండి. కుటుంబాన్ని అన్నిటికంటే కూడా ఎక్కువగా బాగా చూసుకునేటువంటి మీరు ఈ మధ్యకాలంలో కొంచెం బిజీగా ఉన్నప్పటికీ కూడాను కుటుంబంలో జరుగుతున్నటువంటి గందరగోళాలను తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున కుటుంబం అంతా కూడా చక్కగా ఏదైనా కానీ విందు భోజనము, లేదంటే ఎక్కడికైనా కానీ బయటకి సరదాగా వెళ్ళడం లాంటివి అయితే, లేదంటే కుటుంబంలోని అందరి సమస్యలు ఒకరినొకరు తెప్పుకోవడము, పలానా సమస్య ఉంది అనేసి చెప్పేసి మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను బయటకు చెప్పుకోవడం లాంటివి కూడా చేస్తారు. ఇది అంతా కూడాను మీరు ఏంటంటే జాగ్రత్తగా వినాలండి. మనకు బయట వాళ్ళ కంటే కూడాను కుటుంబానికి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇవ్వాలండి. మరి ఈ సమయంలో మీరు ఈ రోజున కుటుంబంలో తీసుకునే నిర్ణయం అనేది చాలా బలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ విభేదాలు ఉన్నా కూడా ఈ రోజున పూర్తిగా తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ అపార్థాలు కానీ అన్నీ తొలగిపోతాయండి. మీ యొక్క జీవితానికి ఒక మంచి జీవిత భాగస్వామి దొరికారు అనుకునేటువంటి ఆనందం కూడా ఈ రోజున మీకు ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుందన్నమాట. ఇక అంతేకాకుండా ఈ రోజున బంధువులతో కూడా చాలా ఆప్యాయంగా సమయాన్ని అయితే గడుపుతారు. సోదరి మనలో అందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కబుర్లు అని చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే ఈ రోజున చాలా మంచి కాలం అనే చెప్పుకోవాలండి. మీ యొక్క నిలకడతనము, మీ యొక్క మాట తీరు కూడా ఎదుటి వ్యక్తులకు బాగా నచ్చుతుంది. అలాగే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మంచి లాభాలు కూడా గడించుకోగలుగుతారు. పెట్టుబడులు ఏవైతే పెట్టుకుంటారో దానికి సంబంధించిన లాభాలు అయితే ఈ రోజున అయితే గడిస్తారండి. ఇక అలాగే మీ జీవితంలో ఈ రోజున ఇంట్లో జరగబోతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడాను మీకు ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. అంతేకాకుండా దీనితో పాటు ఒక అనూహ్యమైనటువంటి రహస్యం కూడా ఈ రోజున బయటపడబోతుందండి. అయితే మీ ఇంట్లో వారు తెలియకుండా దాచిపెట్టినట్టు ఒక రహస్యం ఈ రోజున బయటపడబోతుంది. మీకు కుటుంబ సభ్యుల ద్వారానే మీరైతే తెలుసుకోగలుగుతారండి. ఆ యొక్క రహస్యం తెలిసిన తర్వాత మీకు కొంచెం కోపం అనేది వస్తుంది. మాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అయితే మీరైతే బాధను మిమ్మల్ని అయితే కొంచెం నిరుత్సాహపడవచ్చు. అయితే పర్వాలేదండి, మీకోసం దాచిపెట్టినటువంటి ఈ యొక్క రహస్యం మీ అంతా కూడా మంచి కోసం అనేది తీసుకోవాలి. ఇక అంతా కూడా తెలుసుకోగలుగుతారనమాట. ప్రశాంతంగా వారిని అందరినీ కూడా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. కోపంతో కాకుండా ఆలోచించండి. ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దైవనామ స్మరణ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అయితే చేసుకోండి. ఈ రోజున ఓం దాం దత్తాత్రేయ స్వామి నమః అనేటువంటి నామాన్ని అయితే 108 సార్లు అయితే పఠించండి. దగ్గరలో ఉన్నటువంటి స్వామివారిని అయితే దర్శించుకోండి. ఈ రోజున పసుపు వస్త్రాలను లేదంటే పసుపు వస్తువులకు సంబంధించినటువంటి రంగుల్లో ఉన్నటువంటి వస్తువులను అయితే మీ దగ్గర ఉంచుకోవడం శుభ సంకేతాలుగా అయితే భావించండి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబెట్టిన పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం అని చూపించబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.